జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఇప్పటికే మేము ఎన్నో కేసులు పెట్టించుకున్నాం. రాబోయే 4 సంవత్సరాలు కూడా పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసులు పెట్టించుకుంటాం, జైలుకి వెళ్ళొస్తాం. కానీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఇవి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, గతంలో శాప్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి బైరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇదే మాటలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకట్. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వాళ్ళ నాయకుల పాలన అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూశారు, అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత వాళ్ళ నాయకుల్లో కొంతమంది అసమ్మతి మొదలైంది. కొంతమంది పార్టీని విడి వెళ్ళిపోతున్నారు, మరి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉంటామని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే నిన్నటి రోజున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్టుకు సంబంధించినటువంటి ఆయన గతంలో శాప్ చైర్మన్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడుతూ ఫ్రీ హ్యాండ్ ఇవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఎందుకని చెప్పేసి ఇవన్నీ కూడా కనుక్కుందాం. కార్తిక్ గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీ హ్యాండ్ అడుగుతున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, దీని గురించి మీరే ఉంటారు? ఫ్రీ హ్యాండ్ అంటే ఏమి ఇవ్వాలి? బాబాయిని మర్డర్ చేసినట్టు తల్లిని కూడా మర్డర్ చేయడానికి ఏమైనా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా? ఫ్రీ హ్యాండ్ అంటే చెల్లిని బయటికి నెట్టినట్టు ఇంట్లో ఉన్నటువంటి ఇంకెవరూ లేకుండా చేసే ఫ్రీ హ్యాండ్ కావాలా? ఒక నాయకుడు భార్యను వదిలేసి ఇంకొక వ్యక్తితోటి సహజీవనం చేస్తూ అడిటరీ మాకు పర్మిషన్ ఉంది, మేము ఇంతే చేస్తామని చెప్పేసి భార్య పిల్లల్ని వదిలేయటం మనం కథ ముందు చూస్తున్నాం. ఇలాంటి ఫ్రీ హ్యాండ్ కావాలా? ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి? ఏం కావాలి? ఇది మర్డర్ చేస్తారు, మానభంగాలు చేస్తారు, గంజాయిని అమ్ముతారు, గంజాయిని సప్లై చేస్తారు. ఇలాంటి ఫ్రీ హ్యాండ్స్ ఏమైనా కావాలా? గత 5 సంవత్సరాల కాలంలో ఇవన్నీ చేసేందుకే కదా ప్రజలు తీర్పిచ్చారు. ఇంకా అలాంటి కల్చర్నే మేము పెంపొందించుకుంటాం, ఇంకా రాక్షసత్వంగా మేము బతుకుతామంటే దాని ఉద్దేశం ఏంటి? ఇలాంటి పార్టీని ప్రజాస్వామ్య పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంచాలి? ఎలా ఉంచినా కానీ వీళ్ళకి బుద్ధి రాలేదు అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పటికీ కూడా ఇంకా అనాగరిక ఫ్యాక్షన్ నేపథ్యంలోనే వాళ్ళు ఉన్నారు అంటే, కత్తుల కల్చర్లోనే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని ఏం చేయాలి అసలు? కారణం ఏంటంటే ఈ వ్యవస్థ వాళ్ళని ఏం చేయలేకపోవటం. జగన్మోహన్ రెడ్డి మీద 2010లోనే దాదాపు 21 సిబిఐడి కేసులు పెట్టినా అతను ఇంతవరకు ఏమీ చేయలేదు. బాబాయ్ మర్డర్ జరిగి 6 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు నిందితులను ఏమీ చేయలేదు. అనేక కేసుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. పైగా ఏమీ చేయకపోగా మళ్ళా వాళ్ళు 2019లో అధికారం రాగలిగారు, మళ్ళీ తప్పులు చేయగలిగారు, మళ్ళీ అవినీతి చేయగలిగారు. 2010లోనే 43,000 కోట్లు తినేసినటువంటి రాబందులు మళ్ళీ అధికారంలోకి వచ్చేసి లక్షల కోట్లు తిన్నారు. ఒక లిక్కర్ స్కామ్లో కనపడుతుందిగా. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ మన కళ్ళ ముందు కనపడుతుందిగా. అంటే ఏం చేసినా మమ్మల్ని ఏమి పీకలేరు అనేటువంటి ఒక ఆలోచన ఉంది చూసావా? అది పదే నేరాలు చేపిస్తూ ఉంది. మేము 13 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నాం, ఎవడురా మమ్మల్ని ఆపేది అని అడుగుతుంది వైసీపీ. వ్యవస్థ సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. వ్యవస్థ వర్సెస్ వైసీపీ, ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ అది ఒకవైపు, వ్యవస్థ నీతి న్యాయం ధర్మంతో కూడినటువంటి వ్యవస్థలు ఇంకొక వైపు. ఈ రెండింటికి మధ్య నడుస్తున్న ఫైట్లో వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. అంటే ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీనే గెలుస్తుంది. స్టిల్ ఇప్పటికే గెలుస్తుంది. ప్రజాక్షేత్రంలో ఓడిపోయి ఉండొచ్చు కాక, 151 11 అయ్యి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళ అవినీతి ఇంతవరకు బయటకు రావట్లేదుగా, వాళ్ళ అరెస్టులై జైల్లో జీవితం గడపట్లేదుగా, వాళ్ళ ఆస్తులు జప్తయి ప్రజలకు పంచట్లేదుగా. అదే వాళ్ళ నైజం. అందుకనే మేము ఏదైనా చేస్తాం, డబ్బులు పెట్టి అన్నింటినీ మేనేజ్ చేస్తాం. ఒక పోలీసు వాడికి ప్రభుత్వం జీతం ఇవ్వగలిగింది, మేము నోట్ల కట్టలు ఇవ్వగలుగుతాం, మాకు అనుకూలంగా పనిచేస్తాడు అంతే. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం జీతం ఇవ్వగలిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమిస్తారు? ముఖ్యమంత్రిగా ఈయన రిలీజ్ చేస్తారు, సైన్ పెట్టి జీతాలు రిలీజ్ చేస్తాడు. 1వ తారీఖే ఇవ్వగలుగుతాడు, వాళ్ళు ఇచ్చినట్టు 10వ తారీఖు ఇవ్వడు, 1వ తారీఖే ఇస్తాడైనా, కానీ జీతం మాత్రం ఇవ్వగలడు. కానీ వైసీపీ తాము అనుకున్నటువంటి వ్యక్తులకు అవసరమైతే నోట్ల కట్టలు పడేసి పని చేయించుకోగలిగింది. ఈ ధైర్యంతో వైసీపీ బతుకుతుంది. ఇప్పుడు ఈ ధైర్యంతో బతుకుతున్న వైసీపీని మూయకపోతే, శిక్షించకపోతే, దీన్ని గనక ఒక పొలిటికల్ సమాజ్ చేయగలేకపోతే ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేంతో దురదృష్టం. ప్రపంచంలో ఎక్కడా లేనంత దరిద్రం మనకాడే ఉంది. ఒక అవినీతి కరప్షన్ ఇస్తే ఒక రాజకీయ పార్టీ పెట్టడం ఏంటి, దానికి ప్రజలు సపోర్ట్ చేయటం ఏంటి, ఆ పార్టీ అధికారంలోకి రావటం ఏంటి, ఆ పార్టీకి అనేక కేసులు అప్పటికే ఉన్నప్పటికీ కూడా ప్రజలు వాళ్ళని ఒప్పుకోవటం ఏంటి, అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాక్షసత్వాన్ని చవి చూడాల్సిన పరిస్థితులు ప్రజలు పట్టడం ఏంటి,
అలా జరిగింది కాబట్టి ఒకసారి జరిగింది కాబట్టి అబద్ధాలు చెప్పావు, మాయ చేసావు, మటం చేసావు, అధికారంలో రాగలిగాం మనం అనేటువంటిది వాళ్ళ మనసులో ఒకటి ఉంది కాబట్టి మళ్ళా అలా అధికారంకి వస్తామేమో, వస్తే మన ఇష్టం వచ్చినట్టు చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే మళ్ళొక్కసారికి నీకు అధికారం వస్తే అధికారం ఆకుండా అడ్డుపడేటువంటి వాళ్ళందరినీ కూడా రేపేయాలి అని ఆలోచన ఉన్నట్టుంది వాళ్ళకి. ఇంతకుముందేమో అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. ఫస్ట్ ఏమో 3 అంచెలుగా పోయారు వాళ్ళు. ఒకటి బూతులు తిట్టాం. బూతులు తిట్టి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, కొద్ది పరువు ఉన్నటువంటి వాళ్ళు భయపడతారు, వెనక్కి తగ్గుతారు. ఇంట్లో వాళ్ళని కొద్ది తిట్టారనుకో, ఇంట్లో వాళ్ళని ఆపుతారు. నువ్వు రాజకీయాలకు పోవటం వల్ల మేము బూతులు తినాల్సి వస్తుంది, నువ్వు రాజకీయాలకు పోవద్దు, ఎందుకు ఈ గోల ఎందుకు, ఈ గొడవలు ఎందుకు అని చెప్పేసి ఆపుతారు. రెండో బూతులకు కూడా భయపడకుండా బయటకు వచ్చారనుకో, దాడులు చేయటం, కొట్టడం, తిట్టడం ఏదో చేస్తారు. పట్టాభి ఇంటి మీద దాడికి పోలేదా, టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడికి పోలేదా, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఏకంగా దాడికి పోయారుగా. అప్పటికి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా 4 సార్లు ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇంటి మీదకే దాడికి పోయాడు. దాడికి పోయినోడికి మంత్రి పదవి వచ్చింది. సో వాళ్ళు దేనికి భయపడరు, వ్యవస్థలు అంటే భయం లేదు. పైగా వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది. అప్పుడు దొంగ చేతిలో, రౌడీ చేతిలో, తీవ్ర చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా అరెస్ట్ చేశారు. థర్డ్ పాయింట్, ఈ దాడులకు కూడా భయపడకుండా రాజకీయాలు చేస్తే కేసులు పెట్టి జైల్లో పెట్టాలి. కానీ ఈ మూడింటికి భయపడకుండా రాజకీయాలు చేసి 2024లో వైసీపీని ఓడించింది కూటమి. కాబట్టి ఇంకేం చేయాలి, ఇక చేయగలిగింది ఒకటి, అసలు లేకుండా చేయాలి మనుషులని. గతంలో కూడా మనుషులు లేకుండా చేద్దామని ఆలోచన చేశారు, కానీ సాధ్యం కాదు. ఇక ఈసారి ఫ్రీ హ్యాండ్తో మనుషులు లేకుండా చేయాలి. అంటే గతంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటారా, ఇవ్వలేదంటారా? ఇచ్చారు, కానీ ఇది ఇంకా సరిపోవాలి, ఇంకా పెరగాలి. గతంలో ఏ వరకు ఇచ్చారు, అచ్చెన్నాయుడిని అనారోగ్య కారణాలతో ఉన్న లాక్కపోయి సెషన్లో బయట కొట్టడానికి ఇచ్చారు. కానీ ఈసారి అసలు మనిషినే లేకుండా చేయడానికి ఇవ్వాలి. అశోక్ గజపతిరాజు విజయనగరంలో కేసులు పెట్టడానికి వరకు ఇచ్చారు, కానీ ఈసారి మనిషే లేకుండా చేయడానికి ఇవ్వాలి. తర్వాత మన వైజాగ్లో అయ్యన్న పాత్రుడిని లేదు పల్లా శ్రీనివాసుని అరెస్ట్ చేయడానికి ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే ఇచ్చారు, ఈసారి మనుషులే లేకుండా చేయడానికి ఇవ్వాలి. తర్వాత పట్టాభినో, రఘురామ కృష్ణరాజునో, దూలిపాటి నరేంద్రనో, దేవినేని ఉమానో, బోండా ఉమానో, లేదు ఇంకెవరినో వాటెవర్ సమ్ పేర్లు ఇంకా పేరు చెప్పుకుంటూ వస్తే వాళ్ళందరి మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, రకరకాలుగా బెదిరించడం, ఇంతవరకే పర్మిషన్ వచ్చింది. కాదు అసలు ఈ మనుషులే లేకుండా పోతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, 74 ఏళ్ళు 75 ఏళ్ళ వయసులో కూడా ఇబ్బంది పెట్టడం కాకుండా అసలు ఆ మనిషి లేకుండా, నేను ఆ మాట అంటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ వాళ్ళు చాలా ఈజీగా నేస్తున్నారు. విజయసాయి రెడ్డి అంటాడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు బతుకుంటే అని మాట్లాడతాడు. నాగార్జున అనే చిన్న స్పోక్స్ పర్సన్ వాళ్ళ మీడియాలో కూర్చొని ఈసారి దేవుడు వదిలిపెట్టాడు అని మాట్లాడతాడు. నేను ఈ మాట అంటానికి ఇబ్బంది ఉంది, వాళ్ళు చాలా ఈజీగానే ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అర్థం చేసుకోవాలి, మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి రాజకీయ కల్చర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీని కనుక ఎంకరేజ్ చేస్తే ఇక వ్యవస్థ అనేది నథింగ్. రాజకీయ పార్టీ వైసీపీ మాత్రమే మిగిలింది, రాక్షస రాజ్యం వస్తుంది. అది కావాలని కోరుకుంటే ఎవరేం చేయలేం, అలాంటి వాటికి మధ్యస్థ ఏం చేయలేం. కానీ ఇప్పటికైతే ప్రజలు చాలా చైతన్యంతో ఉన్నారు. మన ఎన్నికల్లో ఆ చైతన్యాన్ని చూపించారు. ఎంతగా చూపించారు అంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం దాటికి చాలామంది హైదరాబాద్లో దాక్కుని బతికారు. చివరికి జాబులు కూడా లేవు కాబట్టి వాచ్మెన్ జాబులు అయినా చేసుకుని హైదరాబాద్లో బతుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము బతకలేము, పనులు లేవు అనుకొని హైదరాబాద్ వచ్చారు సార్. కానీ ఎన్నికల సమయంలో ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు, అది ఇక్కడ ఉండని కువైట్లో పని కోసం పోని, లేదా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఫ్లైట్ టికెట్ ఎంత ఖర్చు అయినా పెట్టుకొని హైదరాబాద్లో ఉన్నవాడైతే బస్సులు దొరకకపోతే బైకుల మీద కూడా 100 కిలోమీటర్ల జర్నీ చేసి వచ్చి ఓటేసి తమ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమను చూపించారు. ఇవాళ ఆ రాష్ట్రం ఒక లులు కంపెనీ వస్తుంది, ఒక టీసీఎస్ కంపెనీ వస్తుంది, ఒక అమరావతి రాజధానిగా నిర్మించబడుతోంది. రాజధాని లేకుండా చేశాడుగా జగన్మోహన్ రెడ్డి, రాజధాని నిర్మించబడుతోంది. 1,00,000 కోట్లతో బీపీసీ కంపెనీ వస్తుంది. 2,00,000 కోట్లతోటి మోడీ గారు ప్రధానమంత్రి గారు ఏకంగా వచ్చి వైజాగ్లో పెట్టుబడులు ఓపెన్ చేసిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సో పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించబడుతూ ఉన్నాయి. టెస్లా లాంటి కంపెనీ ఇండియా కంటూ వస్తే అది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్కు బ్రాండింగ్ వస్తూ ఉంది. తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన చంద్రబాబు నాయుడు గారితో భేటీ కావటం, ఇవన్నీ ఒక పాజిటివ్ సైన్ కనపడుతుంటే ఇది జీర్ణించుకోలేక ఈ రాష్ట్రాన్ని చెడగొట్టాలి, ఈ పరిస్థితులు లేకుండా చేయాలి, అందరూ బాగుపడితే ఎట్లా, అందరూ బాగుపడటం వాళ్ళ కడుపులు నొప్పి. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితులు అధికారం తీసుకొచ్చుకొని అధికారాన్ని శాస్త్రంగా తమ చేతుల్లో ఉంచుకోవాలంటే వీళ్ళు లేకుండా చేయాలంటే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారని ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఆ అనుమానంతోనే ఈ మాటలు కూడా వచ్చాయి అన్నది. ఈ మాటలు చెప్పిన ఈ సిద్ధార్థకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా? పైగా ఇతనికి పదవి ఇచ్చినటువంటి మరి కాసేపట్లోనే అంబేద్కర్ మెల్లో చెప్పులు మెల్లేశారు. అంటే అంబేద్కర్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం అది. అంటే అసలు వీళ్ళు ఏదో పోలీస్ ఆఫీసర్ ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పాడు,
రాక్షస జాతి అనేది మనం చరిత్రలో చదువుకున్నాం, పురాణాల్లో చదువుకున్నాం. వాళ్ళు ఒకళ్ళు ఉంటారని, మన యజ్ఞాలు చేసినప్పుడు ఋషులు యజ్ఞాలు చేసినప్పుడు పాడు చేస్తారని, రకరకాలుగా ప్రవర్తిస్తారని మనం పురాణాలు చదువుకున్నాం. కానీ అది చదువుకోవడం వరకు కానీ మనం ఎప్పుడు చూడలేదు. కానీ వీళ్ళని చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. తల్లిని కూడా కోర్టుకు లాగి, చెల్లిని కూడా మెడబెట్టుకుని నెట్టేసి, బాబాయిని కూడా మర్డర్ చేపించేసి, మర్డర్ మీద న్యాయం జరగాలని చెల్లి పోరాటం చేస్తే చంపేస్తానని బెదిరించేసి, పైగా చెల్లి క్యారెక్టర్ మీద, అమ్మ క్యారెక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో కథలుగా రాపించినటువంటి వ్యక్తులు ఇంకెవరు ఉండరేమో. కనీసం మానవ సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు, ప్రజా సంబంధాలు అంటే ఎట్టాగూ లేవు. నమ్ముకున్న వాళ్ళని కూడా నట్టేట ముంచే రకాలు, ఇవన్నీ కలగలిపినటువంటి వైఎస్ఆర్సీపీ ఇలా వ్యవస్థకు పెద్ద ఛాలెంజ్గా మిగిలింది. ఈ ఛాలెంజ్లో నుంచి వచ్చే కామెంట్స్ ఇవన్నీ అని నేను అనుకుంటున్నా. వెంకట్, థ్యాంక్ యూ.